అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎంతో ఇంట్రెస్ట్గా తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్తో ఎవరికి లాభం ఎవరికి నష్టం అన్న చర్చలు జరుగుతున్నాయి. ఆహా ఓహో అని వైట్ హౌస్, ట్రంప్, రిపబ్లికన్లు ప్రచారాలు పెంచారు. అదే సమయంలో ధనవంతులకే లాభం చేసి పేద అమెరికన్ల పొట్టకొట్టేలా ఉందని రిపబ్లికన్లు కౌంటర్ చేస్తున్నారు. ఇంతకీ బిగ్ బ్యూటిఫుల్ బిల్లులో ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి? 940 పేజీల బిల్ అమెరికాలో పెద్ద చర్చకే దారితీసింది. ప్రభుత్వ వ్యయాన్ని తీవ్రంగా తగ్గించడం, వలస చట్టాలను అమలు చేయటానికి కావాల్సిన కఠినమైన కొత్త విధానాలకు నిధులు సమకూర్చటం, పలు పన్ను కోతలను శాశ్వతం చేయటం వంటివి ఈ చట్టంలో ఉన్నాయి. అమెరికా రాజకీయాల్లో ఇటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉండడంతో ఈ బిల్ అందరి అటెన్షన్ కు కారణమైంది. సో ఈ బిల్ తో ఎవరికి లాభం ఎవరికి నష్టం, ఏ రంగాలు ప్రభావితమవుతాయన్నది చూద్దాం. ఈ బిల్ చట్టంగా మారటంతో ఎవరు లాభపడ్డారో ముందుగా చూద్దాం. 2017లో అమలైన పన్ను కోతలను శాశ్వతం చేయటం ద్వారా ఈ బిల్ అమెరికన్లకు సంవత్సరానికి సగటున $2,900 ఆదా చేస్తుందని ట్యాక్స్ పాలసీస్ సెంటర్ అంచనా వేసింది. మధ్యతరగతి, అధిక ఆదాయం గల వ్యక్తులు అంటే ఏటా $30,000 నుంచి $80,000 సంపాదించే వారికి 15% ట్యాక్స్ తగ్గింపును పొందుతారు. ఇది వారి టేక్ హోమ్ పేని ఏడాదికి $10,000 నుంచి $13,000 పెంచనుంది. అధిక ఆదాయం ఉన్నవారు, అలాగే వారసత్వ ఆస్తులు ఉన్నవారు భారీగా ట్యాక్స్ రాయితీలు పొందుతారు. అటు మధ్యతరగతి కుటుంబాలు ట్యాక్స్ రిలీఫ్ ద్వారా రిలీఫ్ పొందుతాయి, ముఖ్యంగా పిల్లలున్నవారు. ఇక ఏటా 9 లక్షలకు పైగా డాలర్లు సంపాదించే వారికి బెనిఫిట్స్ ఇచ్చారు ట్రంప్. కార్పొరేట్ కంపెనీలకు లాభం జరగనుంది. టిప్స్ లేదా ఓవర్ టైం ద్వారా సంపాదించే ఆదాయంపై 2028 వరకు ట్యాక్స్ రాయితీ ఉంటుంది. దీనివల్ల ఈ వర్గాల వారు సంవత్సరానికి $1,300 నుంచి $2,000 ఆదా చేయొచ్చు. టిప్స్ పై $25,000, ఓవర్ టైం పై $12,500 దాకా సంపాదించే వారికి ట్యాక్స్ రిడక్షన్ బెనిఫిట్. 65 ఏళ్లు పైబడిన వారికి అదనపు $4,000 నుంచి $6,000 స్టాండర్డ్ డిడక్షన్ లభిస్తుంది. 88% సీనియర్స్ కు ట్యాక్స్ రహిత బెనిఫిట్స్ అందిస్తుంది. అటు అమెరికన్ తయారీ కంపెనీ అలాగే చిన్న వ్యాపారాలకు 100% ఎక్స్పెన్సింగ్ అలాగే ట్యాక్స్ రాయితీలు ఈ బ్యూటిఫుల్ బిల్ తో లభిస్తాయి. దీనివల్ల వారు ఎక్కువ ఉద్యోగాలను సృష్టించవచ్చు, వ్యాపార విస్తరణకు మేలు, అలాగే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఎస్టీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ రెట్టింపు కావటం వల్ల 20 లక్షల రైతు కుటుంబాలు తమ ఆస్తులను వారసత్వంగా ఇవ్వటంలో ట్యాక్స్ భారం నుండి రక్షణ పొందుతారు. దీంతో అమెరికన్ రైతులకు ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. అమెరికన్ తయారీ కార్లపై ఆటో లోన్ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఇచ్చారు. దీంతో అమెరికన్ కార్ల కొనుగోలును ప్రోత్సహిస్తుంది. దేశీయ ఆటోమొబైల్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా బిల్లులో ప్రస్తావించారు. అటు సైనిక రంగంలో ఆధునీకరణ, జాతీయ భద్రత, ఇమ్మిగ్రేషన్ ఎన్ఫోర్స్మెంట్ లో ఉద్యోగ సృష్టి, మౌలిక సదుపాయాల వృద్ధి కోసం బెనిఫిట్స్ కల్పించారు. ఐసీఈ అధికారుల నియామకం, డిపోర్టేషన్ కేంద్రాల విస్తరణ, వీసా ఫీజుల పెంపు వంటి చర్యలు అమెరికాకు వలసలను కఠినంగా నియంత్రించేలా చూసుకుంటున్నారు. అటు యుఎస్ కోస్ట్ గార్డ్ కు గణనీయంగా ఫండింగ్ పెంచారు. డ్రగ్ ట్రాఫికింగ్ నిరోధానికి, ఆర్కిటిక్ లో జాతీయ భద్రత, సముద్ర రవాణా రంగంలో బలోపేతమయ్యేలా బిల్లులు ప్రోత్సహించారు. ఏవియేషన్ రంగంలో సామర్థ్యం, భద్రత పెంచడానికి చర్యలు తీసుకున్నారు. చారిటబుల్ డొనేషన్స్ ను ప్రోత్సహించేలా బిల్లుంది. ఇది నాన్ ప్రాఫిట్ సంస్థలకు ఫండింగ్ పెంచబోతోంది. న్యూక్లియర్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు, వృద్ధికి ప్రోత్సాహం కల్పించారు. ఇక ఈ బ్యూటిఫుల్ ట్యాక్స్ బిల్ తో ఎవరికి నష్టమో ఇప్పుడు చూద్దాం. తక్కువ ఆదాయం ఉన్న వారిపై ట్రంప్ గట్టి దెబ్బే కొట్టాడు. సంవత్సరానికి $17,000 కంటే తక్కువ సంపాదించే వారికి మెడికేడ్, ఆహార కోతల వల్ల సగటున $1,600 నుంచి $22,000 నష్టపోవచ్చంటున్నారు. అసలు బెనిఫిట్ చేయాల్సిందే పేద అమెరికన్లకు. కానీ ట్రంప్ మాత్రం ఎందుకో పేద అమెరికన్ల పొట్టగొట్టాడంటున్నారు అక్కడి డెమోక్రాట్లు, సామాజిక సంస్థలు. అలాగే విద్యార్థుల లోన్లను టార్గెట్ చేశారు. స్టూడెంట్స్ అలాగే వర్సిటీలకు నష్టం. అటు క్లీన్ ఎనర్జీ రంగానికి ట్యాక్స్ క్రెడిట్స్ మైనస్ చేశారు. దీంతో సోలార్, విండ్, ఎలక్ట్రిక్ వెహికల్ రంగాలకు షాకింగ్ గా మారింది. ఈ బిల్ స్పేస్ బేస్డ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్, గోల్డెన్ డోమ్ కోసం ఫండింగ్ ను కేటాయించినప్పటికీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీలకు అంటే జెఫ్ బెజోస్ సహా మస్క్ కు చెందిన స్పేస్ ఎక్స్ వంటి వాటికి నేరుగా ట్యాక్స్ ఇంటెన్సివ్ లేదా ఫండింగ్ పై స్పష్టత ఇవ్వలేదు. ఎలాన్ మస్క్ ఈ బిల్లును విమర్శించడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.
అటు వలసదారులకు వీసా ఫీజుల్ని పెంచారు. చాలా సబ్సిడీల నుంచి ఇమిగ్రెంట్స్ ను మినహాయించేశారు. దీంతో అమెరికాలో చట్టబద్ధంగా ఉన్న వలసదారులు చాలా నష్టపోతారు. సో ఈ బిల్ వల్ల ఫెడరల్ డెఫిసిట్ 3.3 నుండి 3.8 ట్రిలియన్ డాలర్లకు పెరుగుతుందని, దీనివల్ల భవిష్యత్ తరాలపై రుణభారం పెరుగుతుందంటున్నారు. సో ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ట్రంప్ ఉత్సాహంగా తీసుకొచ్చిన లాభ నష్టాలపై ఇంకా ఆందోళన తొలగటం లేదు.